2024 హైదరాబాద్ మెట్రోకు కలిసొచ్చింది. 4 ఏళ్ల తర్వాత భాగ్యనగరంలో మెట్రో ప్రారంభం కానున్నాయి. రెండవ దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2024లో వాటికి సంబంధించిన డిపిఆర్లను బడ్జెట్ను సిద్ధం చేశారు. రెండవ దశలో 76 కిలోమీటర్ల మేర పట్టాలెక్కనుంది. 2025 ప్రారంభంలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. 2024లో మెట్రో పురోగతిపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం నగర రవాణా వ్యవస్థలో చాలా కీలకంగా మారింది. ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో రాకపోకలు సాగిస్తుంటారు. 2017లో మెట్రో నగరవాసులకు మొదటిసారి అందుబాటులోకి వచ్చింది. 2020 కల్లా 3 కారిడార్లు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే కరోనా తర్వాత పరిణామాల నేపథ్యంలో మెట్రో రెండో దశ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే 2024 మెట్రోలో చాలా కీలకమనే చెప్పాలి. దాదాపు 4 ఏళ్ల తర్వాత మెట్రో ప్రాజెక్టు పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర సర్వీసును అందిస్తోంది. ప్రతిరోజు 5 లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రోని వినియోగించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 6 లక్షలకు చేరుకుంటుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సిటీ విస్తరిస్తుండటంతో మెట్రో ప్రాధాన్యత పెరుగుతుంది. బీదర్ నగరవాసులు తమకు కూడా మెట్రో కావాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం దాదాపుగా 280 కిలోమీటర్ల మేర మెట్రోను దశల వారీగా నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇంతలో ప్రభుత్వం మారటంతో ఆ ప్రతిపాదనల్ని పక్కన పెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం గత సర్కారు సూచించిన మెట్రో ప్రతిపాదనలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండదని, దాంట్లో మార్పులు చేసి తీసుకురావాలని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్. దీంతో గత ప్రతిపాదనలు అటకెక్కాయి. కొత్త మెట్రో ప్రతిపాదనల్ని మెట్రో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం ఆ డిపిఆర్లను ఓకే చేసింది. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం 3 కారిడార్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో 4వ కారిడార్ నుంచి ఇప్పుడు పనులు ప్రారంభం కానున్నాయి. అందులో కారిడార్ 4 నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు అంటే 36.6 కిలోమీటర్ల మేర రానుంది. ఎల్బీనగర్, ఖర్మాన్ ఘాట్, ఓవైసీ హాస్పిటల్, డిఆర్డీఓ, చాంద్రాయనగుట్ట, మైలార్దేవ్పల్లి, ఆరంఘర్, న్యూ హైకోర్ట్, శంషాబాద్ జంక్షన్ ద్వారా ఎన్హెచ్ మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఇందులో 1.6 కిలోమీటర్ల మార్గం భూగర్భంలో వెళ్తుంది. ఈ మార్గంలో భూగర్భ స్టేషన్ అయిన ఎయిర్పోర్ట్ స్టేషన్తో సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లుంటాయి. కారిడార్ 5 రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్ల పనులు చేపట్టనున్నారు. కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో రానుంది. కారిడార్ విస్తరణలో కీలకమైన మియాపూర్, పటాన్చెరు మధ్య 13.4 కిలోమీటర్ల మేర మెట్రో రానుంది. కారిడార్ 8లో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు రానుంది. ఎయిర్పోర్టు నుంచి 4th సిటీకి దాదాపు 40 కిలోమీటర్ల మెట్రోకి డిపిఆర్లను సెంట్రల్కు పంపారు. ముందు ఈ కారిడార్లను సిద్ధం చేసిన తర్వాత 4th సిటీ మెట్రోని సిద్ధం చేయనున్నారు. కొత్త కారిడార్లన్నింటికీ మొత్తం 24,269 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. గత మెట్రో పీపీపీ పద్ధతిలో వెళ్తే ఈసారి పూర్తిగా ప్రభుత్వమే దీన్ని నిర్వహించబోతోంది. అందుకు తగ్గ నిధులు సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాటా 7,313 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 4,230 కోట్లు ఇవ్వనుంది. 48% అంటే 11,693 కోట్లను ప్రాజెక్టు రుణాలుగా కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే సావరిన్ గ్యారంటీతో జేఐసీఏ, ఏడీబీ, ఎన్డీబీ వంటి మల్టీలాటరల్ సంస్థల్ని సేకరించనున్నారు. 4% ఖర్చును అంటే 1,033 కోట్ల పెట్టుబడిని పీపీపీ విధానంలో సమకూర్చనున్నారు. మెట్రో రెండో దశలో పనులు వేగవంతం చేసిన అధికారులు ముందుగా ఓల్డ్ సిటీ మెట్రో పనుల్ని ప్రారంభించనున్నారు. ఈ కారిడార్లో రోడ్డు విస్తరణ, మెట్రో అలైన్మెంట్లో దాదాపు 1,100 ఆస్తులు ప్రభావితమవుతున్నాయి. ఇప్పటికే 900 ఆస్తులకు సంబంధించిన రిక్విజిషన్ ని జిల్లా కలెక్టర్కి సమర్పించగా వాటిలో 800 ఆస్తులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ను దఫాదఫాలుగా కలెక్టర్ జారీ చేశారు. నోటిఫై చేసిన ఆస్తులో 400 ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్ ని కలెక్టర్ జారీ చేయడం పూర్తవగా 200 ప్రభావిత ఆస్తుల పరిహారానికి సంబంధించిన మొత్తాన్ని ఈ నెలాఖరులో ఇవ్వనున్నారు. అనంతరం జనవరి 2వ వారం నుంచి కూల్చివేత పనులు ప్రారంభం కానున్నాయి. ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్ షిఫా జంక్షన్, షాలిబండ జంక్షన్, ఫలక్నుమా మీదుగా ప్రయాణిస్తుంది. సాలార్జంగ్ మ్యూజియం చార్మినార్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ పేర్లనే స్టేషన్ పేర్లుగా ఉంచడం జరుగుతుంది. ప్రస్తుతం దారుల్ షిఫా జంక్షన్ నుంచి షాలిబండ జంక్షన్ మధ్య 60 అడుగుల రోడ్డు, షాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయన్గుట్ట వరకు 80 అడుగుల రోడ్డు విస్తరిస్తారు. స్టేషన్ ఉండే ప్రాంతాల్లో మాత్రం రోడ్డును 120 అడుగులకు విస్తరించడం జరుగుతుంది.
మొత్తానికి మెట్రో పరంగా నగరవాసులకు ఈ ఏడాది కొంత శుభవార్త అని చెప్పాలి. 2025లో ఈ పనులు మరింత వేగవంతం కానున్నాయి. 4 ఏళ్లలో 2వ దశని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మెట్రో ఎండీ.